వీఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు సీనియర్ న్యాయవాది, ఎక్స్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతపల్లి రాంబాబు గారు ఉన్న మాట్లాడుతున్నారు. న్యాయవాదులందరికీ కూడా అంటే మా విశాఖపట్నంలో చూస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సీనియర్ న్యాయవాదులకి జూనియర్ న్యాయవాదులు గౌరవం ఇవ్వాలి. జూనియర్ న్యాయవాదులు ఎలా గౌరవం ఇవ్వాలి? ఇప్పుడు మాకు కోర్టులు ఎక్కువ, ఏసీలు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మన మా ప్రధాన న్యాయమూర్తి గారి తాలూకా దయ వల్ల మా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఈ రోజున ఏసీలలో చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. మరి ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు మాకు విశాలమైన కోర్టులు, విశాలమైన రూమ్స్, విశాలమైన కుర్చీలు ఉన్నాయి కాబట్టి సీనియర్లు వస్తే కూర్చోడానికి ఉంటుంది. జూనియర్లు బట్ కొన్ని చోట్ల ఇంక్లూడింగ్ పెద్ద కోర్టుతో సహా సీనియర్లు వస్తే జూనియర్లు లెగిసి నించొని సార్ రండి అని కూర్చుంటలే. ఎప్పుడైతే జూనియర్లు సీనియర్లకి గౌరవం ఇవ్వరో, అంటే కోర్టుల్లో కూర్చోమని ఇలా గౌరవం ఇవ్వరో, అది మీ జూనియర్లు రేపొద్దున సీనియర్లు అయినప్పుడు అదే జూనియర్లు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. కాబట్టి 60,000 మందిలో అడ్వకేట్లకి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా సీనియర్లకి జూనియర్లు గౌరవం ఇవ్వాలి. ఇక్కడ మనిషిని బట్టి కానీ, ప్రాక్టీస్ బట్టి కానీ, ఇంకో రకం బట్టి కానీ గుర్తుంచకూడదు సీనియర్ జూనియర్. జూనియర్ అంటే వయసు రీత్యా చిన్నవాడు అవ్వచ్చు, మేబీ సీనియర్ కన్నా పెద్ద ప్రాక్టీస్ అవ్వచ్చు జూనియర్కి. అయినప్పటికీ సీనియరే, వయసు రీత్యా సీనియర్ కాబట్టి, వృత్తి రీత్యా సీనియర్ కాబట్టి జూనియర్ న్యాయవాది ఒకవేళ హాల్ అంతా న్యాయవాదులతో నిండి ఉన్నప్పుడు రెండు సార్ అని జూనియర్ న్యాయవాదులు లెగిసి సీనియర్ న్యాయవాదులకి ఇవ్వాలి. దాని ద్వారా ఒకటి మనం ఇతరులకి కోర్టులో ఒక సిగ్నల్ ఏమని ఇస్తున్నామంటే సీనియర్లకి గౌరవం ఇవ్వాలనేది ఒకటి ఇస్తున్నాం. 2 సీనియర్లు నించోలేరు కాబట్టి కూర్చుంటే జూనియర్లకు వాళ్ళకే ఆరోగ్యం బాగుంటుంది. రేపొద్దున్న వీరు జూనియర్లు సీనియర్లు అయినప్పుడు అదే వాళ్ళకి వచ్చిన జూనియర్లు గౌరవిస్తారు. కాబట్టి తల్లిదండ్రులను ఎలా గౌరవించుకుంటామో, అదే తోబుట్టువులను ఎలా గౌరవించుకుంటున్నామో అదే విధంగా సీనియర్లను కూడా అందరూ జూనియర్లు గౌరవించవలసిందే. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి గౌరవం వస్తుందో మనకు బయట గౌరవం వస్తుంది. ఎప్పుడైతే బయట గౌరవం వచ్చిందో మన వృత్తిలో మనం బాగా రాణిస్తాము. ఎప్పుడైతే మనం బాగా రాణిస్తామో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులతో ఆర్థిక మూలాలు మారతాయి. కాబట్టి మీరు చూడండి, ఈ ఈ రకమైనటువంటి కార్యాచరణ చేయాలి. అదేవిధంగా మఫ్సల్లో ఎక్కడైనా సరే వాటర్ ప్రాబ్లమ్, వాష్రూమ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వారి తరపున కలెక్టర్ గారు కానీ, లేకపోతే అక్కడ బార్ కౌన్సిల్ వారు కానీ, లేకపోతే హైకోర్టు వారు కానీ ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా ఏదైనా ఇబ్బంది అవుతుందంటే మీరు కన్సల్ట్ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారికి వచ్చిన ఏదైనా ప్రభుత్వం తాలూకా ఫండ్స్ వస్తే మనకి కోర్టులో వాష్రూమ్స్, వాటర్, ఎందుకంటే మినిమమ్ రాష్ట్ర వ్యాప్తంగా వాష్రూమ్స్, వాటర్ హైకోర్టు అవ్వచ్చు, లేకపోతే జిల్లా కోర్టులు అవ్వచ్చు, మఫ్సల్ కోర్టులు అవ్వచ్చు, మనం కక్షిదారులకి, న్యాయవాదులకి మినిమం మనం ప్రొవైడ్ చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా వాటరు, వాష్రూమ్స్. ఎందుకంటే పొద్దున అనగా వస్తారు, సాయంత్రం దాకా వాయిదా గురించి ఉంటారు. మరి ఈ లోపల వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మనం వెంటనే న్యాయవాదులు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళము వెళ్ళిపోతారు. దూరం నుంచి వచ్చిన న్యాయవాదులు కానీ, కక్షిదారులకు కానీ ఇబ్బంది. కాబట్టి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా కార్యాచరణ ఏంటంటే కార్యవర్గం నాయకులు ఈ 2 ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది రాజకీయ నాయకుల దగ్గరికైనా వెళ్ళొచ్చు, న్యాయమూర్తి గారి ద్వారా హైకోర్టుకు రాసినా చేయొచ్చు, న్యాయమూర్తి గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా, లేదంటే ప్రభుత్వ న్యాయవాది ద్వారా కూడా మనం ఈ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మరి ఇంకా న్యాయవాదులు కార్యవర్గం ఏ రకంగా మనం న్యాయవాదులు అందరం కూడా ఎలా సమిష్టిగా ఉండాలనేది 2. మూడోది బాయ్కాట్లు చేయొద్దు, ప్రైవేట్ కంప్లైంట్లు వేయండి. ఎవరి మీదైనా పర్వాలేదు, ఏ అధికారి మీదైనా పర్వాలేదు, ఏ రకమైనటువంటి అధికారి అయినా పర్వాలేదు. న్యాయమూర్తి వారి మీద ఏదైనా మనకు వస్తే మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వారు కన్సిడర్ చేస్తారు, మార్చుకోండి. నేను సెక్రటరీగా ఉండగా ఎలాగ ఒక న్యాయమూర్తి గారు ఇబ్బంది పెడుతున్నారంటే వెంటనే నేను వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి చెప్తే వారు వెంటనే మళ్ళీ చెప్పారని మాకు నిజంగా ఆ ఉద్దేశం లేదు, సర్దిద్దుకున్నారు. ఆ రకంగా చాలా ఎవరు కూడా మనం చెప్పే విధానం బట్టి, మాట్లాడే విధానం బట్టి ఆ సమస్యని చక్కగా వివరిస్తే అందరూ చదువుకుంటారు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకునే మనుషులం కాబట్టి 60,000 మంది న్యాయవాదులు బాగుండాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి సందేశం మీ అందరికీ ఇస్తున్నాను. రిపోర్టర్గా విశాఖపట్నంలో ఉండగా నా మీద కూడా ఒక ప్రైవేట్ తప్పుడు అంటే కేసు పెట్టారు, ఫాల్స్ కేసు పెట్టారు, 447/506 అని పెట్టినప్పుడు దాన్ని నేను బార్ అసోసియేషన్లో పెట్టడం, దాని గురించి అప్పుడు
నేను వద్దన్నా సరే అంటే 2 రోజులు బాయ్‌కట్ చేయడం. మూడో రోజు వద్దన్నా సరే, లేదు మీ చేతుల్లో లేదని బారందరూ ఒప్పుకొని చేశారు. తర్వాత సబ్సిక్వెంట్‌గా మేమే వద్దు నేను ఫైట్ చేసుకుంటానని చెప్పి బాయ్‌కాట్ మానేసి కోర్టులో వేసి చేసుకున్నాను కమిషనర్ గారు. తర్వాత వారేంటన్నారంటే కమిషనర్ గారు ఊరు నుంచి వెళ్ళిపోతూ హబీబుల్లా గారు అది ఒక బార్ ప్రెసిడెంట్ ఎక్స్. ఆయన దగ్గర ఆయనెళ్లి కలిస్తే నేను 3 ఏళ్ళు విశాఖపట్నంలో చాలా చక్కగా సక్సెస్‌ఫుల్‌గా పనిచేశాను. కమిషనర్ గారు నా మాటలు. కానీ ఆ 3 సంవత్సరాల్లో ఒక చిన్న తప్పు జరిగింది. అది చింతపల్లి రాంబాబు అనేటువంటి నా మీద అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా ఒక కేసు పెట్టడం జరిగింది. 506 అండ్ 447 అండ్ 506 అది తప్పు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన నాకొచ్చి చెప్పారు. ఆయన కూడా నాకు ఈ గొడవ జరిగినప్పుడు చెప్పారు అంటే ఎంత పెద్దోరైనా సరే మనం ఎప్పుడైతే చాలా పెద్దాయన కమిషనర్ గారంటే మరి వారి మీద కూడా మనం ఇలా జరిగి మనం ఫైట్ చేసినప్పుడు వారన్నప్పుడు మనం ఓకే చేసి ఆ బాధని నేనే భరించి నేను సాల్వ్ చేసుకున్నాను. కాబట్టి తప్పు చేశారన్న దాంట్లో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మన ఎవరి గురించి కూడా తప్పు అన్నప్పుడు మనం ఫైట్ చేయాల్సింది. ఇంకా మనలాంటోళ్ళం కూడా న్యాయవాదులను ఫైట్ చేయకపోతే ఎవరు చేస్తారు? బిలో ప్రవర్టీ చేస్తదా? సామాన్య ఉద్యోగస్తుడు చేస్తాడా? లేపోతే సెపరేట్‌గా ఉన్న కింద పవర్టీ మనుషులు చేస్తారా? మన న్యాయవాదులం. మనం అక్కడే ఉంటాం. మన అన్యాయాన్ని మనం ఎదుర్కోకపోతే ఎలా? మన మీద జరిగిన అన్యాయమే ఎదుర్కోలేకపోతే ప్రజల తాలూకా అన్యాయాలు మనం ఎక్కడ ఎదురుస్తాం? కాబట్టి న్యాయవాదులందరికీ చెప్పేది మనకు అన్యాయం జరగట్లేదంటలేదు. న్యాయవాదులు కూడా ఈ మధ్య మరి జరుగుతున్నాయి. ఆ ఎదురు దెబ్బలు మనం కోర్టులో పరిష్కారం చేసుకోవాలి, ఎదిరించని నేను చెప్తున్నాను. అంతే తప్ప భయపడకూడదు. అదేవిధంగా మన తప్పుంటే తప్పకుండా మనం వెళ్ళి క్షమాపణ కోరుకొని, మనం ఈ తప్పు జరిగిందని చెప్పి మనం ఒప్పుకొని, దాని నుంచి మనం పరిష్కారం కోరాలి. తప్పు మనం చేయలేదనుకోండి, మన మీద తప్పుడు కేసు పెట్టారనుకోండి, అవతల ఎవరైనా సరే మనం కోర్టుల్లో కంప్లైంట్‌లేసుకొని, దాని ద్వారా మనం వారికి తగిన శిక్షని మాత్రం విధించకపోతే భవిష్యత్తు తరాలకి మనం ఏమి సూచనలు ఇస్తాం? న్యాయవాదులం అంటే ఎంత స్ట్రాంగ్. పూర్వం భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే గొప్పవాడయ్యాడంటే న్యాయవాది చదివాకే గొప్పవాడయ్యాడు. అంబేద్కర్ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాని వాళ్ళు చదివి అంతంత పేర్లు తెచ్చుకున్నప్పుడు మనం న్యాయవాది వృత్తిలో అలాంటి గొప్ప వాళ్ళ వృత్తిలో మనం ఉన్నప్పుడు కనీసం చిన్న చిన్న సమాజంలో ఉన్న సమస్యలు మనం పరిష్కరించుకోలేకపోతే మన మీద వచ్చిన సమస్యను మనమే పరిష్కరించలేకపోతే ఎలాగా? అందుకని బాయ్‌కాట్లు చేయకుండా సుప్రీంకోర్టు వారి గైడెన్స్ ప్రకారం నడుచుకుంటూ పెద్ద కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుకూలంగా నడుచుకుంటూ మనకు మనం ఫైట్ చేసుకోవాలి. కాబట్టి మీ ద్వారా ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ న్యాయవాదులకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై